ఈసారి చికెన్ ఫ్రై ఇలా చేశారంటే ఒక్క ముక్క కూడా మిగలకుండా అంతా తినేస్తారు. దీనికోసం నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఫ్రెష్‌గా వాష్ చేసి మిక్సింగ్ బౌల్‌లోకి టేస్ట్‌కి తగ్గట్టు కారం, ఉప్పు కలిపి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని కొద్దిగా మసాలాలు యాడ్ చేసి ఒక 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా పసుపేసుకొని ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకున్న చికెన్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టి ఆయిల్‌లో బాగా చికెన్ కలిసేలాగా కలపాలి. అంతా కలిపేసి మూత పెట్టి ఒక 5-8 మినిట్స్ వరకు అలాగే మూత పెట్టేసి వదిలేయండి. 8 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అంతా గ్రేవీలా ఉంటుంది. ఆ గ్రేవీ పోవాలంటే ఇంకో ఒక 8 మినిట్స్ అలా వదిలేసేయండి మూత తీసి. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ ఏసి బాగా కలపాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర, కసూరి మేతి ఏసి బాగా కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.